ఏంటది? పెళ్లి కూతురికి మెట్టినింటి వాళ్ళ ఆహ్వానం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఇదివ్వు, బయటికి వెళ్ళు. అప్పుడేనా? ఏ ఆగవయ్యా. ఏమిటి? నువ్వు పెళ్లి కొడుకువేగా. కాఫీయా టీయా? కాఫీ. నీకు ఆ చీర బానే ఉందిగా? అబ్బా, ఎంత చిరాగ్గా ఉందో. ఇటువంటి చీరలు ఎలా కట్టుకుంటారో ఏమిటో. ఎప్పుడెప్పుడు విప్పేద్దామా అనిపించింది. తప్పా? ఇదేంటి షోకేస్లో సోపు డబ్బా? ఇది 3వ క్లాసులో నా వ్యాస రచనకు వచ్చిన అవార్డు. ఇది ఇది 5వ క్లాసులో కవితల పోటీకి వచ్చింది. ఆ, ఇది 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 8వ క్లాసులో వ్యాస రచనకు వచ్చింది. మ్హూ. ఇప్పుడు చూడు. అయ్యో, సూపర్గా ఉంది. లోపల ఏముంది? గాజు పెంకులు. చిన్నప్పుడు ఒకసారి మా అక్క నన్ను కొట్టింది. అప్పుడు విరిగిన గాజు పెంకులు. పైనవన్నీ ఏంటి? ఇవి పుస్తకాలు చదివితే వచ్చింది, అవి జీవితాన్ని చదివితే వచ్చినవి. ఓవర్గా అడుగుతున్నావు. ఇదెందుకు? కథల కోసం. బామ్మ కాలం నాటిదిలా ఉంది. మా అమ్మ కాలం నాటిది. అందరు తల్లులు పిల్లల్ని కొట్టి పెంచుతారు. మా అమ్మ దీన్ని కొట్టి నన్ను పెంచింది. అప్పట్లో మా అమ్మ వేలి కదలికలతోనే మా జీవితం ఉండేది. బాధగా ఉంది కదూ? పైకి రా. ఇదేమిటంటే? ఇది నాకు తెలిసిందే. దీనికి ఏమైనా చిన్న కథ ఉందా? ఉంది. చిన్న కథ కాదు, పెద్ద కథే ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాలి. తప్పు కాదన్నా? అక్కడ తప్పు కాదు, ఇక్కడ తప్పు. అది ఇంకో పువ్వులు లేవా? ఏవి సన్నజాజులా? లేవండి. అయితే ఇవే ఓ 10 మూరలు ఇవ్వండి. ఏ మోహన్ గారు, మనిషి పత్తాలేరు? రేయ్ మోహన్, ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నానులే. ఇంట్లో జానకి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అందరూ ఓ రోజు ఇంటికి రండిరా, అమ్ము సంతోషపడుతుంది. వద్దు గౌరీ, అది నా వల్ల కాదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అక్కడికి ఎన్నిసార్లు నేను వెళ్ళుచుంటానో నీకు కూడా తెలుసు కదా. నీకెలా చెప్పాలో తెలియడం లేదురా. అమ్ముని నీ వైఫ్గా నేను చూడలేనురా. ఇలాంటి పరిస్థితుల్లో నా వైఫ్కి ఎలా పరిచయం చేస్తానురా? నువ్వు మహానుభావుడి. మహానుభావులు మనుషుల కంటే గొప్పోళ్ళంటారు, కానీ నేను మామూలు మనిషినేరా. సారీ గౌరీ, మన మధ్య ఇలాంటి టాపిక్ వస్తుందనే అవాయిడ్ చేసి వెళ్దాం అనుకున్నాను. ఉంటానురా. అయ్య బాబోయ్, ఏమిటిదంతా? ఈరోజు ఫస్ట్ నైట్ కదా. ఓ, నువ్వు పగలే వచ్చావు కదూ, రాత్రి రాలేదుగా. నాకీడొచ్చాక మగతోడు లేని రాత్రే లేదు. నాకు ఫస్ట్ నైట్ ఏమిటి? నవ్వొస్తోంది. ఇంతవరకు ఎదుటివారి సంతోషం కోసం నువ్వు ఎన్నో రాత్రులు గడుపుంటావు. ఇది మొదటి రాత్రి. విడిగా ప్రశాంతంగా నువ్వు నిద్రపోయే మొదటి రాత్రి. గుడ్ నైట్. హలో, ఏమిటి టెన్షన్ అయ్యావా?
ఊరికే జోక్ చేశానంతే. ఈ ఏకాంతాన్ని, అందులోని ప్రశాంతతని నువ్వు పూర్తిగా అనుభవించి చూడు. గుడ్ నైట్. నిద్ర రావడం లేదా? నాకు ఏదోలా ఉంది, నిద్ర రావడం లేదు. ఇది వింటూ కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది.